మా అమ్మ చేసే బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం. అంత బావుంటది. మీరు కూడా కావాలంటే చూసేయండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి. మీకు 100% ఫర్ ష్యూర్ నచ్చుతది. అలా ఉంటది చూడండి. ఫస్ట్ మనం రైస్ వాష్ చేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. బెల్లంని కరిగించుకున్న తర్వాత రైస్ మెత్తగా ఉడికించాలి. మెత్తగా ఉడికించిన తర్వాత బెల్లం పాకం అనేది దాంట్లో కలిపేసేయాలి. మంచిగా ఉడుకుతున్నప్పుడు దాని పక్కకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నెయ్యిలో. గీలో వేయించితే చాలా బాగుంటుంది టేస్ట్, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నం ఉడుకుతున్నప్పుడు మంచిగా చిక్కటి పాలు వేయాలి. చిక్కటి పాలు వేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ వేయాలి. ఇలాచీ పౌడర్ వల్ల చాలా టేస్ట్ అవుతుంది రైస్ అయితే. ఇంకా తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసి నార్మల్గా కలిపేసి దించేస్తే వెరీ వెరీ సూపర్ బెల్లం అన్నం రెడీ.